వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు మాదంటే మాదని ప్రధాన పార్టీలన్నీ చెప్తున్నాయి. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ అయితే ప్రముఖంగా ముందని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే మేమంతా సద్దం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర స్టార్ట్ చేసి ప్రజల్లోకి చుచ్చుకుపోతున్నాడు. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పొత్తుతో వస్తూ ఉన్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తీస్తామంటున్నారు. ఇది పేరుగా మాత్రం ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి టీడీపీలో అయినా అసంతృప్తులు కనిపిస్తున్నారు, బీజేపీలో అయినా అసంతృప్తులు కనిపిస్తున్నారు, లేదంటే జనసేనలో అయినా అసంతృప్తులు కనిపిస్తున్నారు. ఒక్కో చోట జనసేన, టీడీపీ క్యాండిడేట్లు అయితే సీటు కేటాయించి మళ్ళీ ఎన్నిక తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గ అభ్యర్థులను కేటాయించిన తర్వాత సీట్లు ఎన్నిక తీసుకున్న తర్వాత వాళ్ళ నిరసన గలాలు వ్యక్తం చేశారు. అయితే కొన్ని చోట్ల సీట్లు మార్పుల్లో అయితే భారీగా నిరసన గలాలు వ్యక్తం చేశారు. కానీ వైఎస్ఆర్సీపీలో మాత్రం ఈ సంఘటనలు ఎక్కడ కనపల్లా. ఇప్పుడు అనంతపురంలో కావచ్చు, లేదంటే మిగిలిన చోట్ల కావచ్చు, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 70 నుంచి 80 స్థానాలు మార్చారు. 70 నుంచి 80 స్థానాలు మార్చినప్పటికీ అక్కడ నిరసన గలాలు ఎక్కడైనా కనపల్లా. కొద్ది గొప్ప కనపడే నియోజకవర్గం ఎక్కడైనా ఉందంటే వాళ్ళకి మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. కానీ బయటికి వచ్చి పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని ఆర్కే గారు పని చేసుకుంటూ పోతున్నారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పరిస్థితి అలా లేదు. నిన్నగాక మొన్న లేదంటే ఈ రోజు ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా అక్కడ నిరసన గణాలు తెలుసు. ఈ రోజు రాజమండ్రి టౌన్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం పెట్టారు. దీనికి బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి హాజరయ్యారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూసుకున్నాం. అయితే బీజేపీ రాజమండ్రి ఎంపీగా ఇక్కడ ఎవరు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు, ఆవిడ అధ్యక్షతన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, టీడీపీ కార్యకర్తలు గోల్ చేస్తున్నారు. అయితే అక్కడ క్యాండిడేట్ మార్చాలని గోల్ చేస్తున్నారు. అయితే జై టీడీపీ అంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు పార్టీలకు గనక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం వీళ్ళ నిరసన వ్యక్తం చేసేదాన్ని కార్యకర్తలు ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే సర్ది చెప్తున్నారు. ఆయన సర్ది చెప్తున్నా కూడా వినట్లేదు, నినాదాలు చేస్తున్నారు, గొడవ పడుతున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? టీడీపీ, జనసేన మరి బీజేపీ పొత్తు పెట్టుకుంది. మరి ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ అధ్యక్షురాలు స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్నారు, నవ్వుతున్నారు. అక్కడ బీజేపీ అధ్యక్షురాలు ఫ్లెక్సీని చింపుతున్నారు. అంటే ఇక్కడ బీజేపీ పైన వ్యతిరేకత కనిపిస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళలో వాళ్ళకి సఖ్యత లేదు. సఖ్యత లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు? మరి నిన్నటి రోజు ఒక సీటు అంటే బీసీలను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణలో బీసీలను ముఖ్యమంత్రిని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు బీసీ నేతకు టికెట్ కేటాయించారు. టికెట్ కేటాయిస్తే అక్కడ పోతన మహేష్ గారు ప్రచారం కూడా మొదలెట్టారు విజయవాడలో. అయితే అక్కడ ఆ టికెట్ ని బీసీలకు కదని ధనిక వర్గాలకి, సంపన్న వర్గాలకి, డబ్బున్న వాళ్ళ కోసం బీసీ టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓసీ క్యాండిడేట్ ని రెడ్డి సామాజిక వర్గానికి పక్కన పెట్టి బీసీ మహిళలకు టికెట్లు ఇచ్చారు. అంటే మనం మంగళగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ తన రెడ్డి సామాజిక వర్గమైన ఎమ్మెల్యే ఆర్కే గారిని పక్కన పెట్టి బీసీ మహిళ అయిన లావణ్య గారికి ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరు పెద్ద పీటేస్తారు? మనం ఇక్కడ సామాజిక వర్గాల గురించి మాట్లాడుకోవట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సీట్లు మారుస్తూ వచ్చాడో ఆ సీట్లు మార్చినా కూడా నిరసన గలాలు వ్యక్తం కాలేదు. కానీ ఇక్కడ రాజమండ్రి సిటీ ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి గారు ఫ్లెక్సీని చించేసి అక్కడ టీడీపీ వాళ్ళు కేకలేస్తున్నారు, కేరింతలు వేస్తున్నారు, గొడవకు దిగుతున్నారు. అంటే ఇక్కడ పైకి మాత్రమే లీడర్లు పొత్తు పెట్టుకున్నారు. కానీ కింద స్థాయి కార్యకర్తలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పొత్తుకు సిద్ధంగా లేరు. అంటే ఇక్కడ టీడీపీకి 40 సీట్లు, 225 ఎంపీ సీట్లు, 175 అసెంబ్లీ సీట్లు, 200 సీట్లలో 40 సీట్లు టీడీపీ నాయకులు త్యాగం చేయాల్సి వచ్చింది. మరి ఆ 40 సీట్లలో ఇప్పుడు బీజేపీ, జనసేన పోటీ చేస్తుంది. మరి ఆ 40 నియోజకవర్గాల్లో ఇప్పుడు టీడీపీ నాయకులు పరిస్థితి, వాళ్ళ ఆందోళన ఒకటి. రెండు, ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే కేవలం కనీసం 50 నుంచి 60 స్థానాలు కేటాయిస్తారు అనుకుంటే అక్కడ 50 నుంచి 60 స్థానాలు కేటాయించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ గొడవలన్నిటికీ కారణం. అయితే ఎటువంటి బలం లేని బీజేపీకి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి, ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని మన దగ్గర ఉంటే కనుక మనం జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకొని మనం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని ఒక కుటిల ప్రయత్నంతో బీజేపీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే 16 సీట్లు కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి బలం లేదు, ఎందుకు బీజేపీని తీసుకున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా మనం చూస్తున్నట్లయితే బీజేపీని అవమానిస్తున్నారు. బీజేపీని అవమానించడం అంటే నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని అవమానిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రంలోకి వస్తే కోడిగుడ్లతోనూ చెప్పులతో కారుపై ఎలా అయితే ఏపించారో నరేంద్ర మోదీ, అమిత్ షా గారి పైన, అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని ఎలాంటి మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారిని ఎలాంటి మాటలు మాట్లాడారు, నాకు కుటుంబం ఉంది, నీకు కుటుంబం ఉంది అని మాట్లాడారు. అంటే ఇంకా దారుణమైన మన నోటంటే మాట్లాడలేని మాటలు స్వయాన చంద్రబాబు గారు మాట్లాడారు. మరి అలాంటి చంద్రబాబు గారు మరి అలాంటి నరేంద్ర మోదీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు? కేంద్ర సంస్థల్ని
మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి అవమానం చేస్తుంది. ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలే అని చూస్తారంటే కాదు, ఇక్కడ ఎన్టీఆర్ కూతురు. ఇప్పుడు రాజన్న బిడ్డ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిందో అలాగే ఎన్టీఆర్ అంటే ఇక్కడ సొంత తండ్రి పెట్టిన పార్టీ. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ పెట్టిన కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీని కాదని ఆవిడ పార్టీలోకి వెళ్ళిన ఆవిడ వ్యక్తిగతం. కానీ ఎక్కడే కానీ షర్మిల మాట్లాడుతున్నప్పుడు జై జగన్ అన్నారే కానీ షర్మిల ఫ్లెక్సింగ్ చింపలేదు. అక్క మీరు మా అక్కకు రాజన్న బిడ్డగా మిమ్మల్ని అభిమానిస్తాం అని చెప్పారు. కానీ ఈ రోజు టీడీపీ కార్యకర్తలు అదే ఎన్టీఆర్ కూతురుని అవమానిస్తున్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నా జై జగన్ అన్నారే కానీ వాళ్ళు ఎప్పుడే కానీ షర్మిల ఫ్లెక్సింగ్ కానీ షర్మిలని అవమానకరంగా మాట్లాడించింది కానీ షర్మిల స్టేజ్ పైకి తీసుకుని వస్తే అదే షర్మిల అక్క అక్క అన్నారే కానీ మేడం అన్నారే కానీ ఇలాంటి అవమాన పరిస్థితులు తీసుకోవడం. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అధ్యక్షురాలుగా చేపట్టిన తర్వాత టీడీపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పురంధేశ్వరి గారిని అవమానిస్తారు. అంటే వీళ్ళకే శక్తి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టంగా ప్రజలకు చొచ్చుకొని పోతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు వీళ్ళని ప్రశ్నించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను ఆపేస్తామని చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థని ఆపేస్తామని చెప్పలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను ఆపేస్తామని చెప్పలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడిని ఆపేస్తామని చెప్పలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఉన్న నాయకుడు, కానీ ఆయన ఎప్పుడే కానీ చెప్పుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు పనులు చేయగానే నేను విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పుకుంటాడు. కానీ స్వయాన తన బంధువైన పురంధేశ్వరి గారికి అవమానిస్తుంటే టీడీపీ కార్యకర్తలు ఎందుకు సైలెంట్గా ఉంచలేకపోయారు? అంటే ఇక్కడ బీజేపీని అవమానిస్తున్నారు, ఎన్టీఆర్ కూతురుని అవమానిస్తున్నారు, పురంధేశ్వరి గారిని అవమానిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తప్ప వాళ్ళకి ఏదో ఉద్ధరిస్తామని కాదు. మరి ఇప్పుడు మనం చర్చించుకుంటున్న విషయం ఏంటి? మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు శక్తి లేదు? మరి రాజమండ్రి ఆత్మీయ సమావేశంలో ఈ సంఘటనలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఎవరికైనా ఈ పొత్తు అన్నది ఖచ్చితంగా విరిగిపోతుంది అనేది మనకు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా ఉండదు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన పనిచేస్తుంది, ఖచ్చితంగా నాయకులందరూ శక్తిగా ఉన్నారు, ఎక్కడ నిరసన కళలు వ్యక్తం కాలేదు, ఖచ్చితంగా మేమంతా ముందుకెళ్తున్నాం అంటున్నారు. అది ఈ రోజు రాజమండ్రిలో మాత్రమే అంటే కాదు. టీడీపీ జనసేన బీజేపీ ఏ రోజైతే పొత్తు పెట్టుకుందో ఆ రోజు నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఓన్లీ బీజేపీ అధ్యక్షురాలకే అవమానం కలిగిందంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు పోటీలు తగలబెట్టారు, నారా లోకేష్ గారు పోటీలు తగలబెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పోటీలు తగలబెట్టారు. నువ్వు అక్కడ పీకలేని వాడు ఇక్కడ ఎందుకు వచ్చావని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే నేను అంటున్న మాటలు కాదు ఇవి, టీడీపీ నాయకులు అంటున్న మాటలు. ఇక్కడ జనసేన పార్టీని అవమానిస్తుంది, ఒకవైపు బీజేపీ పార్టీని అవమానిస్తుంది. ఎలాగైనా 120 సీట్లు 130 సీట్లు గెలిచి అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చూస్తుంది వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే లోకేష్ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఎదిగే పరిస్థితుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒకవైపు, పురంధేశ్వరి గారిని మరోవైపు టీడీపీ ఇద్దరిని అవమానిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కానీ ఆ 2 ఓట్లు పొందాలనుకుంటుంది. కానీ టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నించినా కూడా ఆ 2 పార్టీ అగ్ర నాయకుల్ని వాళ్ళు కలుపుకొని పోతారేమో, కానీ కింద స్థాయి నాయకులైతే టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు అలాంటివి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు చేస్తున్న పనులన్నింటినీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. మరి ప్రజలు గమనిస్తున్నప్పుడు మరి ప్రజల సంగతి దేవుడు ఎరుగు. జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు గమనిస్తున్నారు. మరి ఎందుకు ఈ రోజు పురంధేశ్వరి గారు ఫ్లెక్సింగ్ చింపాల్సి వచ్చింది? ఆవిడకి వ్యతిరేకంగా నినాదాలు జై చంద్రబాబు అను, జై టీడీపీ అను తప్పులేదు. ఎందుకంటే స్వతంత్రం ఉన్న దేశంలో ఎవరికి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది, ఎవరికి పార్టీ మద్దతు తెలుపుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఫ్లెక్సింగ్ చింపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది లేదని తేటతెల్లమవుతుంది. మనం ఈ పరిస్థితులను చూస్తుంటే మనం అనంతపూర్లో కావచ్చు, పిఠాపురంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, మనం అన్ని ప్రాంతాలు ఏ ప్రాంతాన్ని చూసుకున్నా కూడా ఖచ్చితంగా వర్గభేదాలు ఉన్నాయి. అవన్నీ బగ్గుమంటూనే ఉన్నాయి. ఎన్నికలు తెగింది మహా అంటే ఇంకొక 30 రోజులు ఉన్నాయి. 30 రోజులు ఉన్నప్పుడు ఇప్పటికీ వాళ్ళు ఇలాంటి నినాదాలు చేసుకుంటే ఏకతాటిపైకి ఎలా వెళ్ళగలుగుతారు? అంటే స్టేజ్ పై కనిపించే మాటలు లోపం లేవని మనకు అర్థమవుతుంది. మరి పురంధేశ్వరి గారి ఫ్లెక్సింగ్ చించడం మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? టీడీపీ నాయకులు 40 సీట్లు రాకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? మరి వీళ్ళు కుయుక్తులు పడుతున్నారు. మరి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.